గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినః కీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. బుక్ అయిపోయింది కదా అది. ఉంది తృతీయోధ్యాయం. శ్రీ వ్యాస భగవానుడే అర్ధనారీశ్వరా తత్వమై గురుగీత వినిపించెను అందుకే గురువులకు గురువయ్యను. గురుగీత అభ్యసించే చోటును చెబుతాను విను పార్వతీ. సాగరా తీరమందు లేదా నదీ నదముల తీరము పుణ్యతీర్థాలయందు శివకేశవాలయంబులయందును తన గురుని మది నదలచి గురుగీతనభ్యాసము చేయుము. అత్యాశ్రమీ చెంతను అశ్వత్థ వృక్షమై అలరారినా అచల ఋషి ఆశ్రమమున పరిశుద్ధ జ్ఞానుల గృహమునందు ఆరూఢుల చెంతను పార్వతి ఉసిరి తరువుల చెంతను తులసి మొక్కలవనమున పవిత్ర బృందావనమునందు అనుష్ఠానము చేసిన ధ్యానులు నిర్వేదము చెందును. అనుష్ఠానము చేసిన ధ్యానులు నిర్వేదము చెందును. ఈ పైన చెప్పినట్టి
చోటున జపము చేసిన మనుజులు తత్ఫలితముల పొందును, వెంటనే దుష్కర్మముల మానును. శ్మశానమందైనను భయంకర ప్రాదేశమందైనను వటవృక్షముల మొదటను కానగా చెట్ల మూలమునైనను అరణ్యమునందైనను మామిడి చెట్ల నీడనైనను గురుగీత పారాయణం తత్ఫలితమిచ్చునే ఇందువదనా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. ఆ విధంగా నిన్న చూసినటువంటి పేరాలో ఏం చెప్పారంటే, నిరాకార సాక్షాత్కారాన్ని పొందే లోపల నిరాకారంగా ఉండేటువంటి పరిపూర్ణ స్థితిని, బయలు స్థితిని తెలిసే లోపల ఆ స్థితిని తెలవాలి అంటే ఈ విచారణ అంతా పోతున్నది అట్లనే పైకి. అట్లా తెలిసే లోపల తన స్వరూప జ్ఞానం తెలిసి దాన్ని దాటినటువంటి దానికి అతీత స్థితిని తెలుసుకునేది కాబట్టి నిరాకార సాక్షాత్కారాన్ని పొందే లోపల ఈ సాకార స్థితిని ఆశ్రయించడం సబబైన పద్ధతే అని చెప్పారు. ఈ సాకార పద్ధతిలో ఆశ్రయించి సాకారం అప్పటికి ఇంకా నిరాకారము సాకారము అనే దాని రెండింటి మధ్య ఉండేటువంటి ఆ భేదాన్ని అది ఇంకా తాను విచారణా స్థితిలో ఉన్నటువంటి సాధకుడు కాబట్టి సాకార స్థితిని ఆశ్రయించి పొందుతాడు. దాంట్లో అర్థం తెలిసిన తర్వాత ఇంకా ఆకారం అనేది లేదు, నిరాకారంగా ఉండే గురుస్వరూపం అనేదైనా కూడా ఆ గురువాక్యం చేత తనలో మననం చేసుకుంటూ ఆ స్థితిలోకి పోయిన తర్వాత అట్లుంటుంది. కాబట్టి ఇప్పుడు సాకార పద్ధతి సబైన పద్ధతి, తద్వారా మనస్సు అనేటువంటి బుద్ధి అనేటువంటి పరిమితులను దాటినటువంటి వాళ్ళే. మనస్సు బుద్ధి అనే పరిమితుల్లోనే ఉన్నాయి ఇవి సాకార స్థితి. దాన్ని దాటినటువంటి వాళ్ళై సాక్షిత్వ స్థితిని ఆశ్రయిస్తారు. తర్వాత సాక్షిత్వ స్థితిని ఆశ్రయించిన తర్వాత ఇక తనకంటే అన్యంగా ఏంది లేదు, సాకారికంగా చూడడానికి లేదు. నిరాకార పద్ధతిలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే తాననే స్థితికి సాక్షిత్వ స్థితిని ఆశ్రయిస్తారు. ఆ సాక్షిత్వ స్థితిలో నిలకడ చెందుతారు. ఇంకా అక్కడ నిలకడ చెందుతారు. విచారణలో అట్లా పోయినా వాటికి పోయిన తర్వాత నిలకడ చెందుతారు. అలా ఎవరైతే నిలకడ చెందారో, ఎవరైతే అట్లా నిలకడ చెంది ఉన్నారో వాళ్ళు అట్టి గురూపదేశ మంత్రాన్ని గనక అనుష్ఠానం చేయడం ద్వారా నిత్యం ఆ గురూపదేశ మంత్రము దాని అంతరార్థము వాటిని నిరంతరం మననం చేసుకోవడం ద్వారా, మంత్రార్థమును విచారించడం ద్వారా, లక్ష్యార్థంగా నిలకడ చెందినటువంటి చందనము ద్వారా ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ కూటస్థ స్థితిని అందుకుంటున్నారు. ఇంకా దాని యొక్క విశేషం ఏమిటి, ఆ కూటస్థ స్థితిని అందుకుంటారు అని అక్కడ చెప్పిన దానికి కింద వివరణ ఇస్తున్నారు. ఏమిటయ్యా ఈ కూటస్థుడి విశేషము? సర్వజీవులందు ప్రాణుడు ఎవడైతే ఉన్నాడో వాడే కూటస్థుడు. సర్వజీవుల్లోనూ ఎవరైతే ప్రాణుడు ఉన్నాడో, ఎవరైతే ప్రాణుడు అంటే ప్రాణముతో ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి సర్వజీవుల్లోనూ భౌతికంగా స్థూలదేహం కనపడుతుంటే సూక్ష్మ స్థితిలో చైతన్య స్థితిలో ఉండి ఈ సర్వమును గుర్తిరిగి తెలుపుతున్నటువంటి ప్రాణుడు ఎవరైతే లోపల ఉన్నాడో వాడే కూటస్థుడు. సర్వజీవులందు రాబోయే జీవులందు కూడా ప్రాణుడుగా ఎవరైతే ఉన్నారో, ఈ జీవుడు జన్మలు ఎత్తుకుంటూ వచ్చాడు కదా,
మళ్ళీ ఎవరైతే మళ్ళీ ఆ స్థితిలో ఉండి తన సంచిత ప్రారంభ కర్మల చేత మళ్ళీ జన్మాన్ని పొందుతాడో ఆ చైతన్యంగా చెప్పబడినటువంటి ఆత్మగా చెప్పబడినటువంటి ఆత్మస్వరూపుడే ఇక్కడ ప్రాణుడు. ఎవరైతే అట్లా ప్రాణుడుగా ఉన్నాడో వాడే కూటస్థుడు. గతించినటువంటి జీవుల యందు కూడా ప్రాణుడుగా ఉన్నాడు. గతించిన జీవుల్లో కూడా అనేక జన్మలు ఎత్తి ఉన్నాడు కాబట్టి ప్రాణుడుగా ఉన్నాడు. ఎవడైతే ఉన్నాడో వాడే ముఖ్య ప్రాణము. వాడే రై అనేటువంటి శక్తి ద్వారా సూర్యాంతరవర్తి అయి వ్యవహరిస్తున్నటువంటి సవితాశక్తి అన్నాడు. ఎవరైతే ఆ విధంగా ఉన్నారో ఆ సర్వజీవుల యందు ప్రాణశక్తిగా ఉండేటువంటి ఈ బీజం రంబీజము ఈ బీజాలు చెప్పారు. ఈ 5 మానసిక ధ్యానం దాంట్లో వస్తాయి. ఈ పంచభూతాత్మకమైన దానికి 5 రకాలైనటువంటి బీజాలు చెప్పిన దాంట్లో చెప్తున్నాడు. ఆ సర్వజీవుల యందు ఆ సవితాశక్తి ముఖ్య ప్రాణంగా ఏదైతే ఉందో దాన్ని అదే సర్వజీవుల యందు ప్రాణశక్తిగా పనిచేస్తూ ఉంది. ప్రాణశక్తిగా పనిచేసి రమ్ అనేటువంటి అగ్నిబీజం ఏదైతే ఉందో రంబీజం, ఆ రమ్ అనేటువంటి అగ్నిబీజం చేతనే జీవుల యొక్క శరీరాంతర్గత హృదయ స్థానం నందు అది ముఖ్య ప్రాణశక్తిగా అనుసరిస్తోంది. శరీరంలో సర్వజీవుల్లోనూ అవి జీవులుగా వెలుగొందుతున్నాయంటే వాటిలో ఉండేటువంటి ప్రాణం అనే శక్తి ఉంది. ఆ ప్రాణం అనే శక్తి లేకుండా ఆయా జీవులు వ్యవహారం అనేది లేదు. అట్టి జీవులకు అట్లా ఆ విధంగా సర్వజీవులందు ప్రాణశక్తిగా పనిచేస్తున్నది ఏంటంటే రమ్ అనేటువంటి అగ్నిబీజం. ఆ అగ్నిబీజం ఏదైతే ఉందో ఆ రమ్ అనేటువంటి అగ్నిబీజం చేతనే జీవుల యొక్క శరీరాంతర్గత హృదయస్థానం ఉంది. శరీరంలో అంతర్గతంగా హృదయస్థానంలో ఉండి ఈ ప్రాణశక్తి వల్ల ఏదైతే జీవిస్తుందో ఆ ప్రాణశక్తి వల్లనే ప్రాణశక్తి ఉన్నంతసేపే ఈ చైతన్యం అనేది సూక్ష్మ స్థితిలో ఉండి సర్వమును నడిపించగలిగే ఇది అవుతోంది. ఇది ముఖ్య ప్రాణశక్తిగా ప్రసరిస్తోంది. తత్ ప్రభావం చేతనే ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇంద్రియాలన్నీ ప్రాణశక్తి అనేది అన్ని చోట్లకి పోకపోతే ఆ వైపుకి పోకపోతే ఆ చేయో కాలో ఇంకోటో పని చేయవు. అంతటా సర్వము వ్యాపిస్తున్నటువంటి లోపల వ్యాపిస్తున్నటువంటి వాయువు ద్వారా ఈ ప్రాణశక్తి అనేది పోయే పనిచేస్తూ ఉన్నాయి. నిజానికి ప్రాణశక్తే లేకపోతే ఏ ఇంద్రియం పనిచేయదు. ప్రాణశక్తి అనేది కనుక పోకపోతే ఏ ఇంద్రియం కూడా పనిచేయదు. మనోశక్తి లేకపోతేనేమో అనుసంధానమే లేదు. మనోశక్తి అనేది కనుక లేకపోతే దీనిలన్నిటికీ అనుసంధానమే లేదు. ఈ ప్రాణశక్తిని అన్నిటికీ పోతూ ఉంటే ఆ పోతున్న దాన్ని ఏ దానిని ఏం చేయించాలో అనేది మనస్సు యొక్క శక్తితో ఆధారపడి ఉంది. దానివల్ల అనుసంధానము అంటే మనసు యొక్క శక్తిని దానికి అనుసంధానం చేయడమే. బుద్ధిశక్తే లేకపోతే నిర్ణయాత్మకతే లేదు. బుద్ధి గనక విశ్లేషించకపోతే ఏ దాన్నైనా అది తగునా తగుదా అనేటువంటి సరైనటువంటి నిర్ణయమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని బుద్ధిశక్తి చేస్తోంది. అది కానీ లేకపోతే నిర్ణయాత్మకత లేదు. మనసు ఎట్లా పోయితే ఎట్లా పోయినటువంటి స్థితి అయిపోతుంది. కాబట్టి ప్రాణ మనోబుద్ధులు అనేటువంటి సూక్ష్మ శరీరాంతర్గతమైన వ్యవహారమే గనక లేకపోతే ప్రాణము, మనస్సు, బుద్ధి ఈ 3 ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఆ 3 గనక లేకపోతే ఇంక శరీరం ఏంది? నిష్ప్రయోజనం. శరీరాంతర్గతమైన వ్యవహారమే గనక లేకపోతే శరీరాంతర్గతంలో జరిగేటువంటి వ్యవహారం అంతా ప్రాణము, మనస్సు, బుద్ధి ఈ 3 కలిసి చేస్తున్నాయి. గనుక లేకపోతే స్థూల శరీరం నిష్ప్రయోజనం. జడనం, సచేతనము చేయగలిగేటువంటి శక్తి సూక్ష్మ శరీరంలో ఉంది. వాటన్నిటికీ చేతనత్వం ఇస్తాండేదే ఇది. లేకపోతే ఇంక అది లేకపోతే ఏమైంది? నిద్రించిన వాడి వలె సమాస్థితిలో ఉన్నటువంటి వాడి వలె, లేదంటే సమాస్థితిలో వాడు మళ్ళా వచ్చినట్టు, నిద్రలోంచి మళ్ళా వచ్చినట్టు అది పనిచేస్తే తప్ప
ఏదైతే ఆ 3 శక్తుల కలయికతో ప్రాణం ఉంది గానీ, మనస్సు, బుద్ధి పనిచేయట్లేదు. గాఢ నిద్రావస్థలో, లేదంటే మూర్ఛలో, సమాధిలో. ప్రాణం పోయినప్పుడు అది కూడా పనిచేయట్లేదు. ఆ వాయువు, ప్రాణవాయువు అనే గాలి పనిచేస్తానేది కూడా లేదు. ఏవి పనిచేయనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి ఆ సూక్ష్మ శక్తి అంతా ఈ శరీరంలో సూక్ష్మ శక్తి మనోబుద్ధుల చేత చేస్తున్నటువంటి 3 గనక అవి ప్రాణము, మనస్సు, బుద్ధి గనక పనిచేయకపోతే ఏమీ లేదు ఇంక శవము. దాంట్లో ఏ చలనము ఉండదు కాబట్టి. అట్టి ప్రాణ మనోబుద్ధులకు సాక్షిత్వమైనటువంటి చైతన్య స్థితి ప్రాజ్ఞుడుగా, ప్రజ్ఞగా కారణ శరీరంలో ఉంది. అట్టి ప్రాణ మనోబుద్ధులకు సాక్షిత్వమైనటువంటి చైతన్య స్థితి, దానికి సాక్షిగా ఉండేటువంటి చైతన్య స్థితి ప్రాజ్ఞుడుగా ఉంది. ప్రజ్ఞగా కారణ శరీరంలో ఉంది. స్థూల సూక్ష్మ కారణ శరీరంలో ప్రాజ్ఞుడుగా ఎక్కడ ఉంటున్నాడు? ప్రాజ్ఞుడుగా స్థూల సూక్ష్మ కారణం దాటిన తర్వాత నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఆ స్థితిలో ప్రాజ్ఞుడుగా ఉన్నాడు. అది కారణ శరీరంలో ఉంది. కారణ శరీరమైనటువంటి చైతన్య ప్రతిబింబము, కారణ శరీరంగా ఉండే చైతన్య ప్రతిబింబము ప్రాణ మనోబుద్ధులలో గనక ప్రసరించకపోతే, నిద్రపోయినంతసేపు ఏమైంది? గాఢ నిద్రావస్థలో రాత్రి నిద్రపోయినావు, ఇప్పుడే 4కో 4:30కో లేచావు. ఆ లేచే వరకు ఏముంది? ప్రాణం ఉంది కానీ మనస్సు బుద్ధులలో ప్రసరించి దాన్ని పనిచేయించేటువంటి అవి మళ్ళీ మేల్కొని అవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు మేల్కున్నావు కాబట్టి వింటున్నావు. ఇంకా ఇది అయిపోతే ఇంకా ఏ పనులు ఉన్నాయో దాని వైపుకు పోతావు. ఇదంతా కూడా చేస్తుంది. ఆ చేసేకి ఆ మనోబుద్ధులలో ప్రసరించింది. ప్రసరించకుండా అంతకుముందు ఏమైంది? సుప్త చేతనావస్థలో, నిద్రావస్థలో ఏమైంది అంటే ఉపసంహరింపబడింది. ప్రాణం ఉన్నప్పటికీ, ప్రాణవాయువు తిరుగుతున్నప్పటికీ మనోబుద్ధులలో ఉపసంహరించబడింది కాబట్టి అవి 2 పనిచేయలేదు కాబట్టి వాటి నుంచి ప్రసరించకపోయినట్లయితే అవి కూడా జడములే. ప్రసరించలేదు కాబట్టి నిద్రావస్థలో ప్రసరించలేదు కదా. చైతన్య స్థితిలో ఉన్నప్పటికీ తాత్కాలిక ఉపసంహరణ జరిగింది కాబట్టి జడంగా ఉంది. మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ చైతన్య స్థితిలో అన్నిటినీ గుర్తిరిగి సచేతనం అయినాయి. అవి అవి జడములుగా ఉన్నంతసేపు అవి కూడా సచేతనములు కావు. ఈ రకంగా స్థూల సూక్ష్మ కారణ శరీర స్పర్శ, శరీర వ్యవహారము, శరీర ఆలంబన ఎలా ఉందో నైపుణ్యంతో గ్రహించి, గుర్తించి నేను వాటికి సాక్షిని అనేటువంటి శరీరత్రయ విలక్షణ అనేటువంటి నిర్ణయాన్ని మానవులందరూ, సాధకులందరూ తప్పక పొందాలి. ఏం పొందాలి అంటే ఈ 3 అవస్థల్లో జరుగుతున్నటువంటి వాటిని స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా 3 రకాలు ఉండేటువంటి దాంట్లో శరీర స్పర్శ, శరీర వ్యవహారము, శరీర ఆలంబన, శరీరం యొక్క స్పర్శ ఏ విధంగా ఉంది, వ్యవహారం ఏ విధంగా ఉంది, దేన్ని ఆలంబనగా ఉంది అది అనే 3 రకాలు తెలుసుకొని నైపుణ్యంతో దాన్ని గ్రహిస్తే, ఆ గ్రహించి గుర్తించి వాటికి నేను సాక్షిగా ఉన్నాను, నేనని పలుకుతున్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది సాక్షిగా ఉంది అనేది కనుక గుర్తిస్తే, ఆ గుర్తిస్తున్నటువంటి వాడే ప్రత్యేగాత్మ. 3 అవస్థలని మీరినటువంటి 3 అవస్థలని తెలుసుకొని సాక్షిత్వంగా ఉన్నటువంటి వాడు. ఆ ఆత్మ ఏదైతే చైతన్య స్థితి ఉందో ఆ చైతన్య స్థితిలో 3 అవస్థల్లో 3 రకాలుగా ఉన్నటువంటి వాడే విషుడు, తైజసుడు, ప్రాజ్ఞుడుగా ఉన్నవాడే ప్రత్యేగాత్మగా సాక్షిగా ఉంటున్నాడు. ఈ శరీరత్రయ విలక్షణత్వాన్ని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే ఈ 3 రకాలైనటువంటి అవస్థల యొక్క స్థితిని గుర్తించి ఆ నిర్ణయాన్ని, ఆ శరీరత్రయ విలక్షణమైనటువంటి నిర్ణయాన్ని మానవులందరూ, సాధకులందరూ కూడా తెలుసుకుంటేనే సాధకుడుగా తాను స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల యొక్క అవగాహన చెంది ఈ 4 అవస్థలు 4 తనువులుగా ఆ ప్రకృతికి ఉన్నటువంటి పరమాత్మకు ఉన్నటువంటి బ్రహ్మాండానికి అంతటా ఉండేటివి కూడా 4 తనువులు ఉన్నాయి. ఆ 4 తనువులు విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ అనే స్థితిలో ఉన్నాయి. ఆ 4 ఈ 4 కూడా 4 కూడా శరీరత్రయ విలక్షణం.
శరీరంతో తాయత్వం చెందకుండా ఉండేటువంటి, దానికి అతీతంగా ఉండేటువంటి, గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిని తెస్తే అది ప్రత్యేగాత్మగాను పరమాత్మగాను ఉంది అనేటువంటి నిర్ణయాన్ని సాధకులందరూ తప్పక పొందాలి. కాలత్రయాను బాధితం కానటువంటి కూటస్థ స్థితిని సాధించాలి. కాలత్రయ బాధితం ఎక్కడవుతున్నాయి? ఈ ఈ శరీరంతో స్థూల స్థితిలో, స్థూల సూక్ష్మ స్థితిలో పొందుతున్నాయి. కాలత్రయంతో, కాలంలో జరిగేటువంటి దాని యొక్క ప్రభావితం చేత నువ్వు జాగ్రత్త అవస్థలో వ్యవహరించి చేస్తున్నావు. మళ్ళా అక్కడ స్వప్నావస్థలో ఇటువంటి విషయాన్ని మళ్ళా అది కల్పితమా, కల్పితం కాకుండా తనంత తానొచ్చిందా, అది తానే ఏర్పడుతోందా, నువ్వేం ఊహించకపోయినప్పటికీ ఊహించినవి కొన్ని వస్తే, ఊహించని కూడా కొన్ని వస్తాయి. కాబట్టి వచ్చి వ్యవహరించినప్పుడు మళ్ళా దాని చేత కూడా ఒక్కోసారి స్వప్నంలో వచ్చిన దాని చేత కూడా బాధ చెందుతున్నావు, సంతోషం చెందుతున్నావు, ద్వంద్వానుభూతి పొందుతున్నావు. జాగ్రత్త అవస్థలో జరిగే విషయాలతో ద్వంద్వానుభూతి ఏ విధంగా పొందుతున్నావో స్వప్నావస్థలో ద్వంద్వానుభూతి కూడా పొందుతున్నావు. నిద్రావస్థలో తాత్కాలికంగా మనోబుద్ధుల యందు ప్రాణం ఉంది కానీ మనోబుద్ధులలోకి ప్రసరించకుండా విరమించబడి ఉంది అంతే. అక్కడ ప్రాణం ఉంది. అయితే ఆ 3 శరీరత్రయాలతో కాలత్రయానికి సంబంధించినటువంటి 3 కాలాల్లోనూ, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో, అట్లాగే మూడవస్థలతో బాధించకుండా ఉన్నటువంటి, అంటే తాను ఈ ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండి దీనితో సంగమించకపోతే బాధించబడకుండా ఉన్నటువంటి 3 కాలాతీతంగాను కూటస్థ స్థితిలో ఉంటాడు. ఆ 3వ కాలత్రయ బాధితం కానటువంటి కూటస్థ స్థితిని సాధించాలి అని అంటున్నాడు. అటువంటి కూటస్థుడుగా ఉండాలి అంటే, కూటస్థుడు అనే దానికి ఏమిటో చెప్పాడు ఇందాక. అటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి వాడై దానిని అధిగమించినటువంటి, గురుమంత్రం చేత దానిని అధిగమించిన వాడైతే దానికి అతీతంగా ఉన్నదాన్ని కూడా, ఇంక కాలం కానీ, కాలంతో ఉండే 3 రకాలైన ఇవి కానీ, 3 గుణాలు కానీ సర్వద్వంద్వములు అయిపోయాయి. సర్వద్వంద్వ వివర్జితుడు అయిపోయినాడు ఇంకా ఆ స్థితికి పోతే. కాబట్టి అది సాధించాలి. సాధకుడుగా ఉండేవారు సాధించడానికి మార్గం చెప్పారు. దాంట్లో సాధకుడు ఆ స్థితిని సాధిస్తేనే తాను కూటస్థ స్థితిని పొందుతాడు. ఇతనితో సమానుడు మరి ఒకడు లేడు. ఇంక మరి ఒకడు ఆ స్థితి పొందినటువంటి వారితో మరి ఒక అన్యము లేదు, ఇంకా ఇంకొకటి ఉందనేది లేదు అన్నారు. అంటే అర్థం ఏమిటి అంటే, ప్రత్యేక పరమాత్మల అభిమన్యులు అనేటువంటి బ్రహ్మనిష్టని, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి అక్షర పురుషోత్తమ ప్రాప్తి ఏదైతే ఉందో, అట్టి పురుషోత్తమ ప్రాప్తితో సమానమైనటువంటి స్థితి మరొకటి లేదు అంటున్నాడు. కాబట్టి అంటే అర్థం ఏమిటి అంటే, అతనితో సమానుడు మరి ఒకరు లేడంటే అర్థం ఏమిటంటే, ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మగా ఉన్నటువంటి జీవుడు ఏ స్థితిలో, 3 అవస్థల్ని దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ప్రత్యేగాత్మగా ఉన్నాడు. అదే సమిష్టిగా తీసుకుంటే బ్రహ్మాండం అంతటికీ కలిపి చైతన్య స్థితిలో ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నాడు. ఆ 2 అభిన్నులు అనేది ఎవరైతే చేసుకున్నారో ఆ 2 అభిన్నంగా ఉన్నాయి. ఒక్కదాంతో ఒకటి అధిష్టానంగా, దాని చేతనే దాంట్లో భాగంగా ఇంకోటి నడపడుతోంది. సర్వప్రాణుల యందును సమస్త విశ్వమంతటాను ఒకటేమో ప్రకృతి శక్తిగా అక్కడ, మరొకటేమో తనలోను ఉన్నటువంటివి వేరుగా లేవు అనేటువంటివి బ్రహ్మనిష్టని, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి అక్షర పురుషోత్తమ ప్రాప్తి. క్షరం అంటే చెప్తున్నటువంటి స్థూలంగా ఉండేది ఏదైతే నశిస్తుందో ఎప్పటికైనా, శరీరంగా ఉండేది ఎప్పటికైనా నశిస్తుంది. అక్షరము అంటే నశించకుండా ఏదైతే చైతన్య స్థితిలో ఉండి ఈ అనుభవాలన్నిటినీ పొందుతున్నటువంటిది ఉందో సూక్ష్మ స్థితిలో, పురుషోత్తమ ప్రాప్తి ఏదైతే ఉందో, పురుషోత్తమ ప్రాప్తి అంటే ఈ కూటస్థ స్థితిని పొందినటువంటి వాడు దానికి అతీతంగా ఉండేటువంటి
స్థితిని గనక గురువాక్యం చేత పొంది ఉంటే ఇక ఏ స్థితిలో ఉన్నాడు మళ్ళీ ఇంకా? పురుషోత్తముడని ఎవరిని చెప్పారు? ఆ ఏ స్థితి అయితే ముందు అవ్యక్తం కూడా కాకముందు ఉందో దానికంటే ముందున్న స్థితిని చెప్పారు కాబట్టి, ఎవరైతే ఆ స్థితి అది పురుషోత్తమ ప్రాప్తి ఏదైతే ఉందో అట్టి పురుషోత్తమ ప్రాప్తితో సమానమైనటువంటి స్థితి మరొకటి లేదు ఇంకా. ఆ స్థితికి సమానమైనది మరొకటి లేదు. ఆ స్థితికి పొందినటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే పురుషోత్తమ ప్రాప్తి. ఆ పురుషోత్తమ ప్రాప్తి చెందడం అంటే ఈ శాశ్వత స్థితిలో ఉన్నటువంటి కూటస్థుడుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఇక్కడ చెప్పినటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నులు అనేటువంటి ఏకత్వ చైతన్య స్థితిలో నుంచి ఎవరైతే కూటస్థుడుగా ఉండి ఆ దేనితో కూటస్థుడయ్యాడు? వ్యక్తం కాకముందు ఏదైతే ఉందో ఈ సర్వ బ్రహ్మాండం అంతా కూడా వ్యక్తం కాకముందు సృష్టికి పూర్వమే ఎప్పటికీ స్వతసిద్ధమై సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ స్థితిని పొందినటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితి అది. అది పురుషోత్తమ ప్రాప్తి కాబట్టి సాధకులందరూ ఆ ఉత్తమ లక్షణాన్ని లక్షించాలి. లక్ష్యం ఏది ఉండాలంటే ఆ లక్ష్యమే, దాని పట్లే లక్ష్యం ఉండాలి. వారు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించి వారి సాధనని ఉత్తమమైనటువంటి లక్ష్యం దిశగా ప్రవహింపజేస్తూ, పరిణమింపజేస్తూ, నడిపిస్తూ తదనుగుణమైన రూపమైనటువంటి మంచి లక్ష్యాలను గ్రహిస్తూ ఆశ్రయిస్తూ గురూపదేశ విధానమున సద్గురు కృప చేత ప్రయాణమును పూర్తి చేయాలి. ఇంకా ప్రయాణం పూర్తి అయిపోవాలి. ఆ తర్వాత మళ్ళా పయనం లేదు. వాటి వరకు ప్రయాణించే వరకే పయనం. ఏటి వరకు పయనించాలి? ముందు ఈ పురుషోత్తమ ప్రాప్తి అనేటువంటి ఉత్తమ లక్ష్యం పెట్టుకోవాలి. ఆ ఉత్తమ లక్ష్యం వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ ఉత్తమ లక్ష్యాన్ని సాధించే స్థితిలో సాధకుడు ఎంతవరకు వచ్చాడు? ఆ ఉత్తమోత్తమైనటువంటి స్థితిని అందడానికి సాధకుడు ఏ స్థితిలో వచ్చాడు, ఎక్కడి వరకు వచ్చాడు లక్ష్యాన్ని పెట్టుకొని, ఏ స్థితిలో ఉన్నారో గ్రహించి వారి సాధనని అది గ్రహించుకొని వాళ్ళ సాధనని ఉత్తమమైనటువంటి లక్ష్యం దిశగా ప్రవహింపజేస్తూ ఆ లక్ష్యం ఎప్పుడు ఉత్తమమైన స్థితిలో నుంచి మళ్ళీ దిగిరాకూడదు. చారణ చేసుకుంటూ ఆడిదాకా పోయిన తర్వాత అది లక్ష్యం అట్టే పయనిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే అది ప్రవహింపజేస్తూ పరిణమింపజేస్తూ నడిపిస్తూ నిన్ను తదనుగుణ రూపమైనటువంటి మంచి లక్ష్యాలని గ్రహిస్తూ దానికి అనుగుణంగా మంచి ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో దానిని గ్రహిస్తూ ఆశ్రయిస్తూ ఉంటే గురూపదేశ విధానమున ఆ గురువు గారు ఎవరైతే నీకు ఉపదేశం ఇస్తున్నారో ఆ గురూపదేశ విధానంలో సద్గురు కృపచేత ప్రయాణమును పూర్తి చేయాలి. సద్గురు కృపతో ప్రయాణం ఎప్పుడు పూర్తి అవుతుంది? నువ్వు ఆ సాధకుడుగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిత్వ స్థితిలో నుంచి కూడా అవతలకి దాటుకొని ఏదైతే నీలో కలిగిందో ఈ స్ఫురణ కలగడానికి ఏ ఎరుకైతే ఈ సర్వమును కల్పించిందో ఆ కల్పించినది మాయగా నీకు ఉన్నట్టుగా తోస్తూ ఉన్నదో ఆ తోపింపజేస్తున్నటువంటి దానికంటే ముందు స్థితి, ఆ తోపింపజేసిన దానికంటే ముందు స్థితి ఏదైతే ఉందో సర్వవ్యాప్తమైనటువంటి ప్రపంచం కానీ పంచభూతాత్మకమైనటువంటిది కానీ ఏదీ లేనటువంటి స్థితిలో కేవలం బయలుగా ఉన్నటువంటి ఏ స్థితి అయితే ఉందో దాన్ని గురించి తెలియబడిన తర్వాత గురూపదేశ విధానం చేత సద్గురు కృప చేత నీకు తెలిసిన తర్వాత నువ్వు ఇంక రహితం అయిపోవాలి. ఇంకా ప్రయాణాన్ని పూర్తి చేయాలంటే ఇంక రహితుడు అయిపోవాలి. మళ్ళీ వ్యవహారికమైనటువంటివి సర్వము నీ ముందే జరుగుతున్నప్పటికీ దీంట్లో వ్యవహరిస్తున్నప్పటికీ నేను లేను ఏదైతే నేనని పలుకుతోందో అది సంకల్ప వికల్పములకు కారణమైనటువంటిది. ఏ సంకల్పం అయితే మొదట కలిగిందో ఆ మొట్టమొదటి కలిగిందే ఏదైతే వ్యక్తమైందో ఆ వ్యక్తం కాకముందు ఉన్నటువంటి అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి సంకల్పం చేత ఇదంతా కలిగింది కదా. ఆ సంకల్పము కానప్పుడు ఏ రకమైన స్థితిలో ఉందో ఆ స్థితిలో నువ్వు ఆ స్థితిని నువ్వు తెలుసుకొని నువ్వు ఉన్న తర్వాత మళ్ళీ కనపడుతున్నటువంటి
ఈ చెబుతున్నటువంటి లేదా ఇప్పుడు వింటున్నటువంటి లేదా ఇంకాసేపు పోయిన తర్వాత వ్యవహరిస్తున్నటువంటి అన్నీ కూడాను కేవలం కలలో జరిగినట్టుగా జరుగుతున్నవిగా భావించి ఉండాలి. కలలో జరిగినవన్నీ మేలుకుంటానే లేనట్టు గురుకృప చేత నీ కల ముగిసిపోతే వ్యావహారికంగా జరుగుతూ సుదీర్ఘంగా ఉన్నటువంటి కనపడుతున్నటువంటి తోస్తున్నటువంటి జరుగుతున్నట్టుగా తోస్తున్నటువంటి ఈ కలంతా కూడా లేనిదేనని తర్వాత నీ ప్రయాణం అక్కడ ముగించాలి. ఇంకా గురుకృప చేత నువ్వనే నేననే నువ్వనేది లేదు. నేను నువ్వు అనేటివన్నీ కూడా ఈ వ్యవహారంలో జరుగుతున్నటువంటి ఏదైతే నామరూపాత్మకమైంది ఉందో అది కాదు. ఏ చైతన్యంతో నువ్వు మాట్లాడుతున్నావో, ఏ ప్రాణావస్థ మనోబుద్ధులలో అన్నిట్లోనూ పనిచేస్తుంటే ఈ వ్యవస్థల్లో పనిచేస్తున్నావో, ఆ పనిచేసేటువంటి శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో వ్యవహారికంలో ప్రపంచం కూడా సృష్టించబడకముందు ఆ స్థితిలో నువ్వు గురుకృప చేత ఆ స్థితిలో రహితుడైపోతే ఈ కనపడుతున్నది వ్యవహరిస్తున్నదంతా లేదు. వ్యవహరిస్తున్నది కాదు. ఎక్కడ మనోపలకం మీద ఏదైతే ఉందో అది దానికి తెలుసు. అది వ్యవహరించకుండా చేయాలి. ఆ కారణమైనటువంటి ఆ సంకల్పాలు కలిగించినటువంటిది ఏదైతే ఉందో అది గుర్తెరిగెత్తున్నటువంటిది ఏదీ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అంటే దీనికి మూలం లేదు. ఎట్లా వచ్చిందో లేదు. ఆ గుర్తెరుగుతున్నటువంటిది లేదు. గుర్తెరుగుతున్నటువంటిది లేకపోయిన తర్వాత గుర్తు కనబడుతున్నటువంటిదంతా కనబడుతోంది, వినపడుతోంది కదా! కనపడింది కదా! కళ జరిగినంతసేపు కళ నిజమనే తెలిసింది. మేల్కొన్న తర్వాత కళ లేదని తెలిసింది. అట్లా సుదీర్ఘంగా జరుగుతున్న ఇది కలవలే జరుగుతున్నటువంటి దానిగా నువ్వు వ్యవహరిస్తున్నప్పుడు వ్యవహరించమని. అక్కడ ప్రయాణం పూర్తి అయిపోయింది. గురుకృప చేత ప్రయాణం పూర్తి చేయాలి అక్కడ. యథోదకం దుర్గే వృష్టం సర్వశేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యం స్థానే వాను విధావతి అని శ్లోకం చెప్పారు. పశ్యం స్థానే వాను విధావతి. దానికి తాత్పర్యం చెప్తున్నారు ఇక్కడ. ఓ నచికేతుడా, పర్వతాగ్రమనందు పడిన ఉదకం ప్రవహించి భిన్నమై ఎట్లు నశించునో అట్లే జీవుడు ఆత్మ అభిన్నములు గాని ధర్మములను శరీర భేదమును అనుసరించి ప్రతి శరీరమునందును వేరువేరుగా ఉన్నట్ల తలంచిన వాడై శరీర భేదములనే పొందును. అనగా భిన్నాత్మ బుద్ధి గలవాడై సంసారమును గోతిలో పడి శరీరములతోడనే పుట్టుచు గిట్టుచు ఉండునని తాత్పర్యం. ఇప్పుడు దీని తాత్పర్యం చూడండి. నచికేతునికి యమధర్మరాజు చెబుతున్నాడు. ఓ నచికేతుడా, పర్వతాగ్రమనందు పడినటువంటి ఉదకము. పర్వతాగ్రం అంటే కొన మీద, పైన కొండ మీద పైకి పోయి పైన పడినటువంటి వర్షం ఏమవుతుంది? వర్షం కానీ నీళ్లు కానీ ఏవి పడినా ఆ పర్వతాగ్రం మీద పడినటువంటి ఉదకము ఏమవుతుంది? ప్రవహించి భిన్నమై ఎట్లు నశించును. ప్రవహించి అనేక వైపులకు పోతుంది. అనేక వైపు పాయలై ఏ వైపుకు తగ్గుందో ఏ వైపుకు ఉందో అక్కడ కోత పెట్టుకుంటూ భూమిని ప్రవహించి కిందికి వెళ్ళిపోతాం. అక్కడ క్షణం కూడా ఏడాది నిలబడదు. ఎక్కడ వెళ్ళిపోవాల్సింది అక్కడ భూమి మీదకి పోయిన తర్వాత మళ్ళీ కొంత ఆవిరైతే కొంత భూమిలోకి ఇంకిపోతుంది. ఇంకా మిగిలింది మళ్ళీ నదుల్లోకి అటు నుంచి సముద్రంలోకి ఎక్కడో వెళ్ళిపోతుంది. ఎక్కడా కూడా నిలబడేది అనేది లేదు. మొత్తం దాని రూపమే కోల్పోయి వేరు వేరు రూపాల్లోకి వెళ్ళిపోయింది. అట్లా భిన్నమై ఎట్లు నశించునో అట్లే జీవుడు ఆత్మ అభిన్నములు గాని ధర్మములను శరీర భేదమును అనుసరించి ప్రతి శరీరమందును వేరువేరుగా ఉన్నట్లు తలంచిన వాడై ఏం చేస్తున్నాడంటే ఆ విధంగానే జీవుడు ఏమవుతున్నాడంటే జీవుడు ఆత్మ రెండు ఒక్కటిగా ఉన్నాయి. సర్వత్రా ఉన్నటువంటి చైతన్యము శరీరంగా కలిగి ఉన్నటువంటి బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఈ పంచభూతాత్మకమైన దాంట్లో కూడా ఆ చైతన్యమే పనిచేస్తున్నందువల్లే అవన్నీ పనిచేస్తున్నాయి రోజువారీ. అట్లాగే నాలో పనిచేస్తున్నాయి.
అని అనుకోకుండా ధర్మములను శరీర భేదమును అనుసరించి ఏం చేస్తున్నారంటే ఈ ధర్మాన్ని విస్మరించి శరీర భేదాలను అనుసరించి శరీరం వేరువేరుగా ఉంది కదా, వేరువేరు రూపాలతో వేరువేరు పరిమితులతో ఎత్తు లావు రకరకాలైనటువంటి ఇదంతా ఉంది, భౌతికంగా రకరకాలుగా ఉంది, ఏకంగా లేదు. అందులో చైతన్యం మాత్రం రూపం లేదు, అది రూపం లేదు కాబట్టి అది ఏకంగా ఉంది. కానీ దాన్ని అనుసరించి ప్రతి శరీరమందును వేరువేరుగా ఉన్నట్లు తలంచిన వాడై ఆ శరీరాలన్నింటినీ చూసి వేరువేరుగా ఉన్నానే అని తలంచిన వాడై నేను వేరు అతను వేరు, ఎదురుగా ఉన్నది వేరు, ఇంట్లో ఉన్నదంతా వేరువేరుగా అందరినీ వేరువేరుగా భేదములతో చూస్తున్నాడు కాబట్టి, నామరూపాత్మకంగా చూస్తున్నాడు కాబట్టి అట్లా తలంచిన వాడి చేత ఆ శరీర భేదములనే పొందును. ఎప్పుడైతే అట్లా తలస్తూ ఉంటాడో దాని నుంచి విడిపడడానికి సాధకుడికి చెప్పింది ఏమిటి? ఆత్మను గ్రహించమంటే ఆత్మస్థితిని, సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్థితిని గ్రహించమంటే, గ్రహించిన తర్వాత తాను ప్రత్యేకంగా నేను అని పిలువబడేటువంటి నామరూపాత్మకంగా ఉన్నంత కాలము మళ్ళా ఇదే తోస్తంటుంది. దాని లేకుండా దాని స్థితిలో కనుక ఉంటే, తన స్వరూప జ్ఞానం ఎరిగినటువంటి స్వస్వరూప స్థితిలో ఉంటే సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం ఒకటేననే భావం ఉండు. కానీ శరీర భేదాలతో చూస్తున్నటువంటి వాటన్నిటిని శరీర భేదములతో చూస్తున్నాడు కాబట్టి, వాటినే తలస్తున్నాడు కాబట్టి శరీర భేదాలనే పొందుతున్నాడు. మళ్ళీ అనేక రకాలుగా అనేకం భవతి అని అనేకాలుగా జన్మించి, అంటే భిన్నాత్మ బుద్ధి గలవాడై, భిన్నమైనటువంటి ఆత్మబుద్ధి గలవాడై, ఈ బుద్ధి అనేది వేరువేరుగా తలంపు చేస్తుంది కాబట్టి జీవునికి వేరువేరుగా తలస్తూ ఉన్నందువల్ల అట్లా గలవాడై మళ్ళీ ఏమవుతున్నాడంటే జన్మమును పొందినందువల్ల మళ్ళా సంసారం అనే గోతిలో పడుతున్నాడు. సంసారం అనే గోతి అంటే ఏది? నువ్వు కల్పించుకొని ఇంట్లో సంసారం కాదు, జగత్తు లేక పుట్టడమే జగత్ వ్యాపారం అనే సంసారం లేక పడ్డం, మళ్ళీ జన్మ కలగడమే సంసారం, మళ్ళీ జన్మ ముగిసిపోవడం, మళ్ళీ జన్మ కలగడం, ఇదే జగత్ వ్యాపార సంసారం అనేది. జన్మించడం, సర్వమును ఇవన్నీ చేయడం, మళ్ళీ మరణించడం, తాను జీవుడిగా భావించడం, భిన్నాత్మ బుద్ధితో అనేక శరీరాలని అనే భావనలతో వేరువేరుగా ఉన్నట్టుగా తలంచిన వాడైనందువల్ల మళ్ళా శరీర భేదాలనే పొందుతున్నాడు. కాబట్టి ఆ గోతిలో పడుతున్నాడు. ఏ గోతిలో? ఆ శరీరం అనే గోతిలో పడుతున్నాడు కాబట్టి దాంట్లో ఉండి సర్వంగా ఉండి చైతన్యం ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకొని ఆ ఆత్మే పరమాత్మగా తెలుసుకునేప్పుడు అప్పుడు వేరువేరు శరీరాల రూపంలో కనబడి భావించేది ఉండదు. దానికి అతీతంగా ఉండేదాన్ని స్థితిలో తెలుసుకొని ఇది గనక గురుకృప చేత దీన్ని పోగొట్టుకుంటే, ఏదైతే తలంపులు కలగజేసి నీకు ఆ విధంగా భావించేటట్టు చేస్తోందో అది ఇక నీకు మళ్ళీ వచ్చి దీంట్లో పడే పని లేదు. సంసారం అనే గోతిలో అంటే మళ్ళా జన్మించే పని లేదు. జన్మించే పని లేకపోతే ఇంకేంది లేదు. అట్లా పుట్టుచు గిట్టుచు ఉన్నందువల్ల దాని తాత్పర్యం అది. దానికి వ్యాఖ్య కింద ఉంది. పర్వతాదులందు వర్షించిన జలము పల్లపు ప్రదేశములలో ప్రవహించి అనేక విధ జలములుగా తెలియబడుతున్నది. అనేక విధ జలములుగా తెలియబడుతున్నది. పర్వతాల కాడ ఒక్కసారే వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత కొండలలోంచి ప్రవహించింది. ప్రవహించిన తర్వాత భూమిలోకి ఇంకి బావుల్లో వచ్చిండే దాన్ని ఒక రకమైన జలం అంటున్నాం. వంకలో పారే జలం ఒక రకం అంటున్నాం. మురికి నీళ్ళలో అది పోయి కలిసిందనుకో మురికి నీళ్ళు అంటున్నాం. నదిలో కలిసి తాగే నీళ్ళలో పోతుంటే నది అంటున్నాం. సముద్రం కలిసిన తర్వాత ఉప్పు నీళ్ళు అంటున్నాం. దానికి కండార్థాల్లో కండార్థం ఉంది. అందమగు పాతి వర్షపు బిందువులు ఎందెందు పడునో పృథివిని తద్బిందువులు ఉపాధి వశముల చెందును తగు రూపానామా చేష్టాధికమును అట్లనే నీవు చెందేవన్నీయును మందితో జతకూడి మాట్లాడినంతలో అందుకే సహవాసమరయం. అది ఎక్కడికి పోతుందో దాని సహవాసం చేత ఆ స్థితిని పొందుతుంది అన్నట్టు. ఈడ కూర్చున్నప్పుడేమో మానవుడు ఏ సవాసము చేసి ఎవరి సాన్నిధ్యంలో ఉంటాడో ఆ బుద్ధులు వానికి వస్తాయి, ఆ పద్ధతి వానికి అంటుకుంటుంది.
తిరిగి అదే మార్గాన్ని అవలంబిస్తాడు వాడు. అవును. కాబట్టి మళ్ళీ అందుకే అదే రకమైన మళ్ళీ ఆ గోతిలోనే పడుతూ ఉంటాడు అనేది పైన చెప్పినది అదే. అట్లా ఆలోచించి భిన్నత్వంగా అనుకున్నటువంటిది. మళ్ళా కాబట్టి ఈడ ఏం చెప్తున్నా అంటే పర్వతాదులలో వర్షించిన జలము ఎక్కడైతే పోతున్నాయో, ఎక్కడ పోతున్నటువంటి వాటిగా తెలియబడుతున్నాయో ఆ పేర్లతో పిలువబడుతున్నాయి. నిజానికి జలమంతా ఒక్కటే అనేది చెప్పినారు. చెప్పినప్పుడు ఇట్లనే ఇంతకుముందు కూడా మనకు వచ్చింది దాంట్లో పరమహంస తత్వం అని ఒకటి గ్రంథం ఉంది, దాంట్లో ఉంది ఇది. ఆ పోయినటువంటి నాకు ఉపదేశం కావాలని గురువు దగ్గరికి పోతే ముందు స్వరూప స్థితిని దీనంతటిని తెలుసుకొని రాపో నాయన, నువ్వు నిన్ను గురించి తెలుసుకొని రాపో అని చెప్తే దానికి ప్రశ్నించాడనమాట. ఇక మురిక్కాలో వాళ్ళ ఇంటి దగ్గర మురిక్కాలో కలకత్తాలో రామకృష్ణ పరమహంస శిష్యుడు ఆ క్లీన్ చేస్తూ ఉంటే ఇవేంటి అంటే మురికి నీళ్ళు ఓడినాడు. ఆడ నది చూపించి కలకత్తా ఊర్లోనే పోతుంది ఎవరా నది. నది చూపించి అవేం నీళ్ళు అంటే మంచినీళ్ళు అన్నాడు. సముద్రంలో నీళ్ళు చూపిస్తే ఉప్పు నీళ్ళు అన్నాడు. ఈ తేడాలన్నీ చూస్తున్నటువంటి నీకున్నాయి కానీ జలమంతా ఒక్కటే, ఎక్కడ పోయి పడిందో దాని యొక్క రూపాన్ని అది దాంట్లో పడింది కాబట్టి దాని పేరుతో పిలువబడుతున్నప్పటికీ ఆ సూర్యుని యొక్క సూర్యరశ్మికి మాత్రం ఇవి వేరువేరుగా కనపడట్లేదు. వీటన్నిటిలోనూ ఆవిరైపోతున్నటువంటి నీళ్లు మళ్ళీ పైకి తీసుకొని ఆ వేడి చేత మేఘాలుగా తయారవుతున్నాయి. అన్నిట్లోంచివి పోతున్నాయి ఆవిరై. సముద్రంలోటివి మంచినీళ్ళన్నీ పోవడం వల్ల మిగిలిపోతున్నటువంటివి ఏంటివి, ఎందుకు ఉప్పగా అయినాయి అంటే సంవత్సరాల తరబడి మంచినీళ్ళని దాంట్లో ఆవిరైపోయి చెందిండేటివి మిగతా దాంట్లో కలిగిన మలినాలన్నీ ఇక్కడే ఉండిపోతున్నాయి కాబట్టి అవి ఉచ్చార జలంగా పిలువబడినాయి. ఎట్లా అట్లా పర్వతాదులందు వర్షించినటువంటి నీళ్లు అనేక పేర్లతో ఉంది. అక్కడ సముద్రంలో కలిసి నుంచి కూడా చూడండి, మళ్ళా సముద్రం అంతా జలమే అయినప్పటికీ అలలు వేరు, కెరటాలు వేరు, పేర్లన్నీ వేరువేరుగా ఉన్నాయి చూడండి. బిందువులు వేరు, సముద్రం అంతా కలిసి ఉన్న జలమే వేరువేరు, బుడగలు వేరు, నొరగలు వేరు, వేరువేరుగా పేర్లతో పిలుస్తున్నప్పటికీ అవన్నీ ఒక జలమే. దాంట్లో కలిగే కదలికలను బట్టి వేరువేరు రూపాలు సంతరించుకుంటూ ఉంది. బుడగగా, నురగగా, అలగా, కెరటంగా, ఇట్లా వేరువేరుగా అట్లా అనేక విధ జలములుగా తెలియబడుచున్నట్లే పరబ్రహ్మ ఒక్కటే అయినను, పరబ్రహ్మ ఒక్కటిగా ఉన్నప్పటికీ ఆత్మ కంటే భిన్నమైన ధర్మములు ప్రతి శరీరమునందును భిన్న భిన్నములుగా తోచుతున్నవి. పరమాత్మ స్వరూపం నుంచేనే అనే చైతన్యమే ఆత్మగా అయి ఉన్నప్పటికీ తాను ఏం చేస్తున్నాడంటే వేరువేరు శరీరములందు భిన్న భిన్నములుగా ఉన్నట్టు తోస్తోంది. దీనికి శరీరం యొక్క స్థూలంగా ఉండే రూపాన్ని బట్టి దాన్ని నొరగన్నాడు, దాన్ని బుడగన్నాడు, ఇంకో దాన్ని అలా అన్నాడు, ఇంకో దాన్ని కెరటం అని ఎట్లన్నాడో దాని రూపాన్ని బట్టి భిన్న భిన్న శరీరములుగా నీకు తోస్తున్నాయి తప్ప నిజానికి చైతన్యంగా ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో లోపల ఆ చైతన్యం సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఉంది. అది తెలియబడకుండా ఉన్నంత కాలము అవిద్య చేత వేరువేరుగా అది తోస్తోంది అనేది. అట్లు భిన్నముగా చూచువారి మాటికి శరీరములు అట్లా భిన్నంగా ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఆ స్థితిని గుర్తించి సాధకుడుగా ఉన్నవాడు తాను ఆత్మస్వరూపుడుగా, ఆత్మస్వరూపం అనేది పరమాత్మ స్వరూపంగానే ఉన్నది తప్ప వేరువేరు భిన్నములుగా ఉన్నటువంటివన్నీ స్థూలంగా కనపడుతున్నటువంటివే పొందుతున్నాయి తప్ప సూక్ష్మ స్థితిలో, చైతన్య స్థితిలో సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ ఒక్కటిగానే ఉన్నది అనేటువంటి తాను ఒక్కటిగా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఎప్పుడైతే ఇట్లా వేరువేరుగా చూస్తున్నాడో అట్లా వేరువేరుగా చూసేవాడు మాటికి శరీరాన్ని పొందుతున్నాడు. అంటే మాటికి జన్మెత్తుతున్నాడు. జన్మెత్తడము మళ్ళీ ఆ జన్మకాలం అంతా తాను జీవుడుగా భావించుకోవడం, అనేక రూపాలను చూసుకుంటూ ఆ రూపాలనే భావించడం, ఆ ఒక్కటిగా ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తిరక్కపోవడం, అవిద్య చేత తాను వేరుగాను, పరమాత్మ వేరుగాను, అనేక జీవులంతా వేరువేరుగాను భావించడం, మళ్ళీ అనేకమైనటువంటి శరీరాలను పొందుతున్నాడు. ఇక్కడ విశేష వ్యాఖ్య చెప్పాడు దీనికి.
కాబట్టి అండజములు, జరాయుజములు, స్వేదములు, ఉద్బీజములు అని సృష్టి 4 విధములు. ఈ సృష్టి 4 విధములని ప్రతిపాదిస్తూ ఉన్నారు. అండజములు అనంటే గుడ్లలో నుంచి వచ్చేటివి 4 విధాలని ప్రతిపాదించారు. అండజములు అంటే గుడ్లు పెట్టడం ద్వారా ఆ గుడ్లలోంచి వచ్చేటివన్నీ. ఇవన్నీ పక్షులన్నీ గుడ్లలోంచి వస్తున్నాయి. తర్వాత సరీసృపాలని ప్రాకే జంతువులన్నీ, బల్లులు, గిల్లులు, తేళ్ళు, పాములు ఇవన్నీ కూడా గుడ్లు పెడుతూ ఉన్నాయి. జరాయుజములు, స్వేదములు, ఉద్భిజములు అని ఇచ్చాడు. జరాయుజములు అంటే జన్మ కలుగుతున్నటువంటి, ప్రసవిస్తున్నటువంటి జీవులు. తన కడుపులో తాము మోసి జరాయు అంటే మానవులు. అదే ప్రసవిస్తున్నటువంటి జీవులను ప్రసవిస్తున్నటువంటివి. స్వేదములు అంటే చెమట ద్వారా ఉద్భవిస్తున్నటువంటి జీవులు. ఉద్బీజములు ఏంటన్నా? విత్తనములు విత్తనం పుట్టి మళ్ళా దాంట్లోంచి పుడుతున్నవి బీజంలో. దాంట్లో నుంచి మళ్ళీ విత్తనంగా ఉండి కానీ భూమిలోకి పడి మళ్ళీ అనుకూల పరిస్థితి వస్తానే మళ్ళీ అది జన్మెత్తి సెట్ అయ్యి 2 బేడల మధ్య ఉత్పన్నమయ్యేది కాబట్టి 2 బేడల మధ్య అదేలే రెండింటి మధ్య చీలిస్తే దాని మధ్యలో ఉంటుంది. అది ఎంతకాలం ఊరికే ఉన్నా అంతకాలం ఊరికే ఉంటుంది. మళ్ళీ అనుకూల పరిస్థితులు రాగానే మళ్ళీ మొలకెత్తుంది. మళ్ళీ అనేక విత్తనాలను తయారు చేస్తుంది. అట్లా 4 రకాలైనటువంటి ప్రాణులే. ఇవన్నీ ప్రాణం ఉంది వీటన్నిటిలో. కాబట్టి సృష్టి 4 విధములుగా ఉంటే ఈ 4 విధములని ప్రతిపాదిస్తున్నారు. వీటిని మానవులు ఎలా చూస్తున్నారట అంటే భిన్నములుగా చూస్తున్నారు. దాంట్లో ప్రాణశక్తితోనే నాలో ఉండేది ఏదైతే ఉందో అదే ప్రాణము. ఆ జీవి ఒక చోట స్థిరంగా ఉండొచ్చు చెట్లు, కానీ దాంట్లో ప్రాణం ఉంది. గాలి పీల్చుకుంటోంది, గాలి వదులుతోంది. అట్లాగే గుడ్లల్లో పుట్టినవైనా లేదా ఈ విధంగా కరణం ద్వారా జన్మించినవైనా లేదా విత్తన రూపంలో ఉండి మళ్ళీ అవి అయినప్పటికీ, జంతువులుగా ఉన్నప్పటికీ, పక్షులుగా ఏ రకంగా ఉన్నప్పటికీ అన్నిటికీ వేరువేరుగా నువ్వు చూస్తున్నావు, కానీ భిన్నములుగా నువ్వు చూస్తున్నావు. ఈ జీవులన్నీ కూడా గుడ్డు నుంచి పుట్టినవి కానీ, జీవులన్నీ సూక్ష్మజీవులు కానీ, క్రిమికీటకాదులు కానీ, ఈ జీవులన్నీ తమ వంటి శరీరాకృతి కలిగినటువంటి వాటిని సృజింపజేస్తూ అంటే సృష్టిస్తూ, తమ శరీరాకృతి ఏ విధంగా ఉందో అటువంటి వాటిని సృజిస్తూ, అటువంటి వాటిని సృష్టి చేస్తూ పుట్టినాయి. క్షీరదములు అంటే వాటి పిల్లలకు పాలిచ్చి పెంచి పోషించే లక్షణం కలిగినటువంటివి అవి క్షీరజములు. తన యొక్క పాలతో కొన్నాళ్ళు పెంచి మళ్ళీ అవి ఆహారం తీసుకుంటాయి అనుకోండి. పెంచి పోషించడానికి తమలోనే ఉత్పత్తి అయ్యే పాలు ఇచ్చి పెంచేటువంటి లక్షణం కలిగినవి. ఇవిగాక విత్తనముల ద్వారా వృద్ధి చెందినటువంటి వృక్షజాతికి చెందినవి అవి విత్తనములే దానిలకు పుట్టినటువంటి పిల్లలు అనుకోండి. ఆ విత్తనాలు మళ్ళీ పోయి జన్మించి ఏమవుతున్నాయి? మళ్ళీ చెట్టు రూపంతో తయారవుతుంది. ఆ వృక్షజాతికి చెందినటువంటివి ఉద్బీజాలు. ఈ 4 రకములైనటువంటి ఈ సృష్టి మీద ఈ 4 రకాలుగా జరుగుతుంది సృష్టి నిరంతరం. జరిగినప్పటికీ వీటన్నిటిలోనూ వేరువేరు ఆకారాలు కలిగి ఉన్నప్పటికీ వీటన్నిటి యొక్క ప్రాణం అనేది చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి దాంట్లో ఆ చైతన్యం అన్నింటిలోనూ ఉంది. ఏ దానిలలో కదలని దానిలలో కూడా వాటి కొమ్మలు విస్తరించడం, పైకి పోవడం, దాని యొక్క వ్యవస్థ పనిచేస్తూ ఉంది. కాకపోతే ఏదైతే మనస్సు, బుద్ధి, విశ్లేషించగల శక్తి అనేది మానవులకు మాత్రమే ఉంది. మిగతా ప్రాణుల్లో ప్రాణమంతా ఉన్నప్పటికీ, వాటికి కూడా ఆహారం సంపాదించుకోవడం, పిల్లలు కనడం, మిగతాటివన్నీ ఉన్నప్పటికీ విశ్లేషణాత్మకమైనటువంటి శక్తి, ఈ వివరణాత్మకమైనటువంటి ఆలోచన విధానం ఇవన్నీ లేవు. తన భౌతిక దేహానికి ఏం కనపడితే దాని వైపు చూస్తుంది, తనకు అవసరమైతే తింటుంది, లేకపోతే ఊరికే ఉంటుంది. ఆ రకమైనదే దానికి ఉంది తప్ప ఈ రకమైనటువంటి విచారణాత్మకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి బుద్ధి లేదు దానిలో. కాబట్టి కానీ వీటన్నిటి యందు
సమానవర్తి అయి సమవర్తి అయి ఏకంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో, ఈ భావించేటువంటి వాటి అన్నిటి యందు ఏదైతే చైతన్యం అనేది ఉందో, అన్నిటి యందు, అన్ని జీవుల యందును, అంతటా బ్రహ్మాండమందు కూడా ఆ చైతన్యం ఉంది. బ్రహ్మాండంలో ఉండే చైతన్యం వలనే బ్రహ్మాండం అంతా కదులుతూ తన యొక్క పరిణిధానం చేస్తోంది. దానికి ఆ చైతన్యము ఏ ప్రకాశం అయితే ఉందో, పరమాత్మ నుంచి వచ్చిన ప్రకాశం చేత బ్రహ్మాండం అంతా కదులుతూ ఉంటే, జీవుల్లో ఆత్మ ప్రకాశం చేత జీవులన్నీ కదిలి అవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అటువంటి ఆత్మస్వరూపం సమానంగాను సమవర్తి ఉందో, ఏకంగా ఉందో, ఆ ఏకంగా ఉన్నది నీకు భిన్నత్వంగా కనపడేది రూపం మాత్రమే. చైతన్యం సమానంగా సర్వత్రా ఉన్నది. అట్టి ఆత్మస్వరూపమును గుర్తించిన వాడేమో ముక్తుడగుచున్నాడు. ఆ ఆత్మస్వరూపాన్ని ఎవరైతే గుర్తించాడో, ఇవన్నీ వేరువేరుగా కనపడుతున్నప్పటికీ, వేరువేరు రూపాలతో స్థూలంగా ఉండే రూపం కనపడుతున్నప్పటికీ, వాటిలో ఉండే చైతన్యం సర్వత్రా ఉన్నది ఒక్కటే. నాతో సహా సర్వ ప్రాణుల్లో, ప్రాణాలు ఉండే వాటిల్లో. అట్లాగే బ్రహ్మాండం అంతా నడుస్తున్నటువంటి బ్రహ్మాండంలో కూడా అదే చైతన్యం ఉంది, వ్యాప్తమై అంతటా అదే ఉంది అనేదాన్ని ఎవరైతే గుర్తించారో వాడు ముక్తుడవుతున్నాడు. భిన్నత్వమును గుర్తించిన వాడు బద్ధుడవుతున్నాడు. భిన్నత్వాన్ని గుర్తించి భిన్నంగా చూసే భిన్నమైనటువంటి చూపు ఉన్నటువంటి వాడు ద్వంద్వంగా ఉన్నాడు కాబట్టి, వేరువేరుగా చూస్తున్నాడు, వేరువేరుగా భావిస్తున్నాడు కాబట్టి దానికి బద్ధుడవుతున్నాడు. ఆ భిన్నత్వానికి బద్ధుడవుతున్నాడు. మళ్ళీ ఆ భిన్నత్వంగా అనేక జన్మలు కూడా ఎత్తుతున్నాడు. దీనికి ఒక ఉపమానం చెప్పారు. ఉపమానం కూడా దీనికి ఒక ఉపమానం చెప్పారంటే ఈడ. ఏంటంటే, పర్వత శిఖరాగ్రం మీద పడిన వర్షం ఒక్కటే. పర్వత శిఖరాగ్రం మీద పడిండే వర్షము ఒకటే, అన్ని చోట్ల పడినటువంటి వర్షమేమో వర్షం ఒక్కటే. ఆ పడినటువంటి వర్షము అది పర్వతం మీద నుంచి కిందికి జాలు వారేటప్పుడు, ఆ కింద నుంచి ప్రవహించేటప్పుడు ఏమవుతుందంటే, దాని యొక్క ఎత్తు పల్లములను బట్టి, భూమి యొక్క అడ్డం వచ్చేదాన్ని, ఎత్తుగా ఉండేదాన్ని, లోతుగా ఉండేదాన్ని, ఎత్తు పల్లములను బట్టి ఎన్నో వాగులు వంకలుగా ప్రవహించి ఏ వాగుకు ఆ వాగు ప్రత్యేకంగానే కనబడింది. ఆ వాగు ఏ వాగు అయితే ఆ వాగు ఉందో, కృష్ణాపురంలోంచి ఒక వంక పోతుంది, దానికి ఒక పేరు. ఇంకో చోట నుంచి ఏలకుంట్ల కళ్ళ నుంచి ఒక వంక వస్తుంది, దానికి ఒక పేరు. ఇంకా బుక్కపట్నం కళ్ళ నుంచి ఒకటి వస్తుంది. అన్నీ వచ్చి ఏం చేస్తాయి, అన్నీ కలిసి ఆ జల్లడబండ ఏట్లేకి పోతాయి. ఆ జల్లడబండ ఏరు అనేది ఆటి వరకు పోయి మధ్యలేరులోకి కలిసే వరకు పోయి మధ్యలేరులో కలుస్తుంది. మధ్యలేరులో కలిసిన తర్వాత అది ఎక్కడ పోతుంది, ఆ పానపల్లి డ్యాంలో పోయి చిత్రావతిలోకి కలుస్తుంది. చిత్రావతిలోకి కలిసిన తర్వాత అది ఎక్కడ పోతుంది, లాస్ట్కు పెన్నా నదిలో కలుస్తుంది. కడప జిల్లా దాటిన తర్వాత పెన్నా నదిలోకి పోయిండేది అదేం చేస్తుంది, నెల్లూరు జిల్లాలో ఉండే లాస్ట్కి బంగాళాఖాతంలోకి పోతుంది. అట్లాగే హిమాలయాలలో పుట్టిన గంగా నది కొంత దూరం ప్రవహించి ఇతర దేశాల్లో కూడా ప్రవహించి పాయలన్నీ మళ్ళీ భారతదేశంలో ప్రవహించి అన్ని పుణ్యక్షేత్రాల వైపు ఎక్కడెక్కడో పోయి ఆ పాయలన్నీ మళ్ళీ పోయి బంగ్లాదేశ్లో బంగాళాఖాతం కాడ కలుస్తున్నాయి. అవి అక్కడ బంగాళాఖాతంలో కలిస్తే ఈ కృష్ణాపురంలో నీళ్ళు కూడా పోయి బంగాళాఖాతంలోనే కలుస్తున్నాయి. వేరు రూపాలతో, వేరు పేర్లతో పోయి ఆఖరికి ఏమైనాయి, ఆఖరికి పోయి అక్కడి వరకు దీనికి పేర్లు ఉన్నాయి. ఆడికి పోయిన తర్వాత సముద్రంలో చెప్పు యా పేర్లో, యా కృష్ణానదో, యా గోదావరో, యాదేదో చూపి మరి. యాది మధ్యలేరులోంచి పోయిందో, యాది పోయిందో, ఎక్కడ పోయిందో, అన్ని సర్వము ఏకమై అక్కడికి పోయింది. అట్లా ఎన్నో రకాలైనటువంటి పేర్లతో పోయిన ఇటు నుంచి పోయేటప్పుడు ప్రవహించి ఏ వాగుకు ఆ వాగు ప్రత్యేకంగానే కనపడింది. ఏ దానికి అది పేరుంది కాబట్టి కనపడినాయి. ఏ వంకకి ఆ వంక ప్రత్యేకంగానే కనపడింది. ఏ వంక ఆ వంక వేరు వంకలుగా కనపడినాయి. మరలా ఈ వాగులు వంకలు అన్నీ కిందికి వచ్చిన తర్వాత ఏకమై నదిగా ప్రవహించింది. ఆ నదులన్నీ వెళ్ళి మరలా సముద్రానికి చేరినాయి. ఆ సముద్రం మరలా ఆవిరి అయి మేఘమైంది. మళ్ళా ఆవిరి అయింది, దాంట్లో మేఘమైంది. మేఘమై మళ్ళా తిరిగి వచ్చింది, వర్షించింది, తిరిగి మళ్ళా కురిసింది, మళ్ళా మేఘమై ఆ మేఘం మళ్ళా కురిసింది.
ఇది చిన్నపిల్లలందరికీ 1వ క్లాస్‌లోనే ఇవాళ నేర్పించేస్తున్నారు. ఇదంతా నేర్పిస్తున్నారంటే చదువుకునే వాళ్ళకి ఇది ఎట్లా అవుతోంది? ఎట్లా ఆవిరవుతోంది? ఎందుకు అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఈ ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి గాలులనేటివి లేవు గాబట్టి, అక్కడికి పోయిన తర్వాత ఆవిరంతా అతి శీతలత్వం చెంది మేఘంగా తయారైపోతోంది. మళ్ళీ కింద నుంచి ఆక్సిజన్ లాంటి వాయువులు దానికి కలిసినప్పుడు, మళ్ళీ దాని యొక్క కరగడం మొదలై మళ్ళా వర్షంగా మొదలవుతోంది. అనేటువంటిది చిన్న పిల్లోళ్ళందరికీ 1వ క్లాస్‌లోనే నేర్పిస్తున్నారు. సైన్స్ అనేది మానవుని యొక్క తలకాయలో అభివృద్ధి చెందుతోంది కాబట్టి, ఇవన్నిటిని ముందుగానే కనుక్కోగలుగుతున్నాడు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే వర్షాకాలం మొదలైతుందంట. ఎల్‌నినో అనేది సముద్రాంతర్భాగంలో అక్కడ ఏర్పడి ఎక్కడో మన పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాకు సమీపంలో ఏర్పడి అన్ని నీళ్ళల్లోకి అంతర్గతంగా పాకుతోందది. దానివల్ల ఆ పరిస్థితుల వల్ల సముద్ర అంతర్భాగాలు వేడెక్కి పైనున్నటువంటి ఉపరితల భాగాలన్నీ చల్లబరిచి లానినో అనే కొత్త వ్యవస్థ ఈ మధ్యలో లేకపోయిండింది. ఎల్‌నినో వచ్చిండే. అది పోయింది. లానినో వస్తోందట. లానినో వస్తే నిరంతరం వర్షాలే ఉంటాయన్నట్టు. అధిక వర్షాలు ఉంటాయన్నట్టు. ఈ రాబోయే సంవత్సరం మార్చి ఆఖరి నుంచినే, ఏప్రిల్ నుంచినే మొదలైతుంది వర్షాకాలం. ఈ స్థితిగతులన్నీ మానవుని యొక్క మేధోశక్తి చేతే కనుక్కోగలిగిండేటువంటి పరికరాలను, కనుక్కోగలిగిండేటువంటి వ్యవస్థలని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఇవన్నీ పిల్లోళ్ళకి ఇప్పుడైతే చిన్న క్లాస్‌లోనే నేర్పిస్తున్నారు. నీళ్ళెట్లా ఆవిరైతున్నాయి? నీళ్ళు అనేకంగా ఉన్నాయి. అవన్నీ ఒక్కటే. వాటిలో నుంచి ఆవిరైనవే పైన మేఘాల లెక్కైతున్నాయి. అవి మళ్ళా వర్షిస్తున్నాయి అనే విషయమంతా. దీనినే వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ అంటే సైకిల్ అంటే మళ్ళీ మళ్ళీ పునరావృత్తి కావడం. సైకిల్ అనే పదానికి అర్థం ఏమిటంటే తిరగడం. మళ్ళీ పునరావృత్తి కావడం. నీటి చక్రము అని అంటారు. మరి ఇప్పుడు నీరు ఏమైనా భిన్నముగా ఉన్నదా? నీరు ఉన్నటువంటి ప్రదేశం వేరువేరుగా ఉంది తప్ప నీరు భిన్నముగా ఉన్నదా? పర్వతాగ్రమం మీద హిమరూపంలో, మంచు రూపంలో ఉన్న నీరు నీరే. పర్వతాగ్రమంలో మంచు రూపంలో పోయి గడ్డగట్టుకుందే అది నీరే. మేఘంలో వర్ష రూపంలో ఉన్నటువంటి నీరు నీరే. మేఘంలో వర్షాల రూపంలో ఉండేది నీరే. వాగులు వంకలుగా అనేకములుగా ప్రవహించినప్పుడు ఆ నీరే. వాగులు వంకలుగా ప్రవహించినా కూడా అదే నీరే. తదనుగుణ భూమి యొక్క నైసర్గిక స్థితిని బట్టి, తదనుగుణంగా ఉన్నటువంటి భూమి యొక్క నైసర్గిక స్థితిని బట్టి, ఆ భూమిలో ఉండేటువంటి పరిస్థితిని బట్టి, ఎక్కడి దాన్ని బట్టి అది అంటున్నాడు. చివరికి ఎక్కడ పోతుంది? చివరికి అంతా ఏకమవుతుంది. మళ్ళీ అదే ఆవిరైతుంది. మళ్ళీ అదే ఊరుస్తుంది. వేరువేరు ప్రాంతాల్లో భూమి యొక్క నైసర్గిక రూపాన్ని బట్టి అన్నావు. వాగన్నేవు, వంకన్నేవు, కృష్ణానది అన్నేవు, అనేకమన్నేవు. ఈడ ఇంటికాడ పారుతాండే దాన్ని సైడ్ కాలువ, మురికి కాలువ అన్నేవు. ఆ నీరే అనేక రూపాలు ధరించి ప్రవహిస్తుంది తప్ప వేరు కాదు. అట్లా నదులుగా రూపాంతరం చెందింది అంతే తప్ప ఆ నీరే తిరిగి మళ్ళా స్వస్థానమైనటువంటి సముద్రంలో ప్రవేశించింది. ఎక్కడి నుంచి మొదలైందో మళ్ళీ ఆడికి పోయి ప్రవేశించింది. మళ్ళీ నదులు అంతర్గతం అయిపోయినాయి. ఇంక అక్కడ పేర్లు లేవు. నదులనే పేర్లు లేవు ఆడ. అంతర్గతంగా చెందిపోయినాయి ఇంక దాంట్లోకి కలిసిపోయి. అట్లా అటువంటి సముద్ర స్థానము ఆ నీరే. మళ్ళా మరి సముద్రాల నుంచి సూర్యతప్తమై మళ్ళా వేడి కలిగి సూర్యతప్తం అంటే సూర్యుని యొక్క ఉష్ణోగ్రతకు ఆవిరై వర్ష రూపంలోకి రావడానికి ముందుగా నీటి ఆవిరి రూపంలో మేఘం రూపాన్ని ప్రవహిస్తున్నటువంటి నీరే. ఆ నీరే ఇదంతా ఒకే నీరని అందామా? భిన్నమైనటువంటి నీరని అందామా? అనేటువంటి ప్రశ్నను ఉపమానాన్ని అనుసంధానం చేశారు. ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. వేరువేరుగా కనపడుతున్నటువంటి రూపాలుగా కనపడుతున్నటువంటి చెట్లు, జీవులు, కుక్కలు, ప్రాణులు, ఇతరత్రా మనుషులు, అనేక జంతువులు, అన్ని రకాలుగా కనపడుతున్నటువంటి జడ వస్తువులతో సహా ఇవన్నీ రూపాన్ని ధరించినందువల్ల నువ్వు వేరువేరుగా అనుకుంటున్నావు. వేరువేరు స్థితిల్లో ఉండే నీళ్ళని వేరువేరు పేర్లతో ఎట్లా పిలిచినావో
అట్లా వేరు వేరు దానితో పిలుస్తున్నావు. వాటిలో ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అయి ఉంది. వీటికి పేరా నీలో సరిపోయింది. ఆ? వాటికి పారాగ్రాఫ్ సరిపోయిందా? సరిపోయిందిలే. సరిపోయింటే నిలిపోయి. ఆ, ఎందుకంటే దానికి నేను చిన్నది ఒక వ్యాఖ్యానం వాళ్ళకి చెప్తా. ఆ, ఆ. ఇప్పుడు ఈ రకంగా మనం తెలుసుకున్నాం కదా ఇంతవరకు చెప్పినటువంటిది నీటిని గురించి. కృష్ణాపురం నీళ్లు, ఏలుకుంట నీళ్లు, ధర్మవరం నీళ్లు, ఈ ఏరియా నీళ్ళన్నీ పోయి బంగాళాఖాతంలో ఎట్లయితే కలుస్తాండాయి అంటాడో, ఆ విధంగానే మనము కూడా బోధ వినేటప్పుడు, బోధ తెలుసుకునేటప్పుడు, ఈ రోజు వాక్యం విని రేపు ఊరికే ఉండి మళ్ళా ఎప్పుడు అబ్బిన్నా పొద్దొచ్చి దాన్ని చూసుకొని ఇంకో నాడు చూసుకుంటా అంటే ఇవి ఎట్లయితాండాయి? ఈడబడింటే నీళ్లు సూర్యరశ్మికి ఈడే మిరిపోతాండాయి. ఇంకరోత దూరం పోయిన మురికి నీళ్ళల్లో కూడా అవి మురికిగానే నిలిచిపోతాండాయి. ఇంకరోత దూరం పోయి ఉండేటివి ఆడ అవి మిరిపోతాండాయి. ఆ విధంగా వర్షం ఎక్కువైనప్పుడు ఇక్కడ పడినటువంటి ఈ మురికి నీళ్లు, ఈ చెత్త నీళ్లు, కుంట నీళ్లు, వాగు నీళ్లు, వంక నీళ్లు అన్నీ తీసుకుపోయి సముద్రంలో ఏ విధంగా కలుపుతా ఉంది అంటే, వర్షం ఎక్కువైతేనే కదా నీళ్లు ఉధృతైతేనే ఈడ ఉండబడినటువంటి దీన్నంతా తీసుకుపోయి దాంట్లో కలుపుతా ఉన్నాయి. ఆ విధంగా బోధ నిరంతరాయము ఎప్పుడే గాని గ్యాప్ పడుకోకుండా గురు సాన్నిధ్యంలో ఉందో, లేకపోతే గురువును ఆశ్రయించుకొని ఉండి, లేకపోతే కూడా గురువును పలకరిస్తే ఇప్పుడేమి నవీనంగా ఈ టెలికాం మనందరికీ అందుబాటు చేస్తా ఉండాలి. ఎక్కడ ఉన్నప్పటికైనా కానీ గురువుతో సంప్రదించుకుంటూ ఈ బోధ మీరు పూర్తిగా అవగాహన తెలుసుకొని అనుసరిస్తారో, అప్పుడు మనం చేసినటువంటి ఈ పాప కర్మములన్నీ కూడా ఇక్కడే నశించి సముద్రంలోకి జలం పోయినప్పుడు ఈ మురికి నీళ్లు, మంచి నీళ్లు, చెడు నీళ్లు అనేటువంటిది లేకోకుండా అన్ని సముద్ర జలం ఎట్లయితే అయిపోతాదో, ఆ విధంగా మనము చేసినటువంటి మన ఎరుక చేష్టలు, మన పాప కృత్యములు, ఈ కర్మలన్నీ కూడా నశించిపోయి సముద్రంలోకి చేరిన తర్వాత అది ఎట్లయితే శుద్ధమవుతుందో అట్లా మన ఎరుక కూడా నాశనమైపోయి మనం కూడా కృతార్థులమవుతామని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ బోధ గురించి బాగా ఖాళీ లేకోకుండా పగలపూట కానీ రాత్రిపూట కానీ వచ్చి బాగా వినేదానికి ఒక మీరు ప్రయత్నాన్ని సాగించుకోండి. జై గురు. జయ గురు. కాలం సరిపోయింది. మంగళం చెప్పన్నా. మంగళం చెప్పన్నా. మూట్ అయిపోయింది. దివాకర్ అన్నయ్య మ్యూట్ అయిపోయాడు. వినపడుతుందో లేదోనే మరి. చెప్పేస్తున్నా సమయ. చెప్పేప్ప. చెప్పు ఎవరో ఒకరు చెప్పండి. నువ్వు చెప్తే. జై సద్గురు ప్రో మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గునుగణ విభో. మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి ముని జన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవ మహనీయ గునుమి. మంగళారతి మదినందు కొనుమి. మంగళమిస్తిమి మహాదాంకారంబోను, బంగారామును హృదయ పళ్ళెరామున నుంచి, నింగి నేలకు నెలకు చుండిన నెరుక నీ కర్పూరమును. మంగళారతి మిస్తిమి కమి మానుకొందుము ఎరుక చేష్టలు మానీయాగునుమి. మంగళారతి మదినందు కొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార సద్గురు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు మహారాజుకు జై. జై అచ్చమాంబ సమేత శ్రీ అశ్వత్థార సద్గురు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ లలితానంద వెంకటదాసార సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.